మాది మణికొండ. నా పేరు సాలమ్మ. బాబు పేరు వినీత్. ఒక 8 నెలల నాడు చాలా బాధపడ్డాము. ముందు బాబుకు సర్ది అయ్యింది మార్చి నెలలో. సర్ది అయితే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చూసి అక్కడ ఎక్స్రే రాశారు. బ్రెయిన్ స్కానింగ్ తీయాలని చెప్పారు. ఆ బ్రెయిన్ ఎక్స్రేలో స్కానింగ్ తీస్తే చిన్న బ్రెయిన్ మీద నీరు వచ్చిందని చెప్పారు. ఒక వారం రోజులు మందులు వాడాలి, మందులకు తగ్గిపోతుందని చెప్పారు. తీసుకొచ్చినాక వారం రోజులు మందులు వాడాము, తగ్గలేదు. మళ్ళీ ఇంకో ఏరే దగ్గరికి అక్కడ ఇక్కడ ఇటు దగ్గరికి పోయాను, అక్కడ తగ్గలేదు అసలు. మళ్ళీ హాస్పిటల్కి పోతే 50,000 ఖర్చు వస్తుందని చెప్పారు అక్కడ డాక్టర్లు. సరే మంచిది, అయినా పర్వాలేదు, ఒకటే బాబు కదా, కొడుకుకి 2 కూతురు వెంబడి ఒక బాబు అని అయినా సరే అని అన్నాక మళ్ళీ అక్కడ చాలా బాధపడుకుంటే అక్కడ స్కూల్ కాడ నేను మధ్యాహ్న భోజనంలో వండుతాను. అక్కడ ఒక సార్ వస్తాడు నార్సింగ్ నుంచి, పేమయ్య సార్ అని. ఏం సాలమ్మ ఇట్లా డల్లుగా ఉన్నావు ఎందుకంటే, సార్ మా బాబుకు హాస్పిటల్ తీసుకుపోయినా కూడా అక్కడ చిన్న బ్రెయిన్ మీద నీరు వచ్చింది అన్నారు. వారం రోజులు మందులు కూడా వాడమన్నారు. వాడాము సార్, అసలు తగ్గటం లేదు సార్. చాలా బాధాకరమైన అనిపిస్తుంది సార్. అసలు నడవటం లేదు, అసలు గన్మ దాటటం లేదు. మన 3 నెలల బాబు ఎట్లా పోతాడు, ఇట్లా మోకాళ్ళ మీద అట్లా పోతున్నాడు సార్. అసలు బాత్రూమ్ కూడా ఎత్తుకొని వెళ్ళి కూర్చుని పెడుతున్నాం సార్. అసలు నడిచేటి బాబు, పోలిగే వచ్చిందని అందరు అన్నా కానీ లేదు సార్ అట్లా రాలే, బాగా నడిచిండు మా బాబు అని అన్నాక అక్కడ శ్యామ్ కిషోర్ ఉంటాడు మన గుడ్మల్కాపూర్ దగ్గర. సాలమ్మ నువ్వు అక్కడ ఒక్కసారి వెళ్ళి చూడు, అక్కడ మన అయ్యగారు పేరు చేస్తే చాలా మంచిగా అవుతుందని అంటే సరే అని అక్కడ గురువారం పేరు చేస్తుండే అయ్యగారు. అక్కడ చాలా దూరంకైనా వచ్చినా కానీ వాళ్ళకి అసలు అయ్యగారు చేయి తలగాలంటే చాలా కష్టం ఉండే అప్పుడు. అక్కడ మా ఇంటికాడ ఒక బాబు రమేష్ అని కిరాయికుంటాడు. ఆ బాబుని తీసుకొని వచ్చాను. బాబుని తీసుకొని వస్తే ఇక్కడ ఆ బాబు ఇక్కడ కూర్చో అంటాను. కూర్చుని పెట్టినాక అయ్యగారు పేరు చేసుకుంటూ వచ్చి సంకలు ఎత్తుకొని వచ్చాను. ఈ బాబును సంకలు ఎత్తుకొని వచ్చిన బాబును అయ్యగారు నెత్తి మీద చేయి పెట్టి పేరు చేసినాక తప్పటి అడుగులేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లా అడుగులేసి నడుస్తున్నాడు మా బాబు. రిపోర్ట్స్ తీశాను. మళ్ళీ ఇక్కడ తీసుకుపోయినాక మళ్ళీ రిపోర్ట్ తీస్తే నార్మల్గా వెళ్ళింది. ఏం కాదమ్మా మీ అబ్బాయి చాలా బాగుంది, ఇప్పుడు నార్మల్గా ఉందని చెప్పాడు. దేవునికి వందనాలు.